ఈ విధంగా మనము బిఎస్ఎట్ ని తొడుక్కొని రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ముందు ఈ బిఎస్ఎట్ వర్కింగ్ కండిషన్ కరెక్ట్ ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి ప్రధానంగా 3 రకాల టెస్టులు చేయాల్సి ఉంటుంది. దాంట్లో మొదటి టెస్ట్ వచ్చేసి సిలిండర్ ప్రెషర్ చెక్. అంటే ఈ సిలిండర్లో ఎంత ప్రెషర్ ఉన్నదో ఈ ప్రెషర్ గేజ్ను ఉపయోగించి మనం చెక్ చేయాలి. ఈ ప్రెషర్ గేజ్ను ఉపయోగించి చెక్ చేయడానికంటే ముందు ఇక్కడ ఎల్డీవీకి ఉన్న రీసెట్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత సిలిండర్కి ఉన్న వాల్వ్ని యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు సిలిండర్లో ఎంత ప్రెషర్ ఉన్నది అనేది కనబడుతుంది. ఇక్కడ సిలిండర్ టోటల్ కెపాసిటీ వచ్చేసి 350లో 80%, అంటే ఈ సిలిండర్ యొక్క టోటల్ కెపాసిటీలో 80% కంటే తక్కువ గాలి ఉన్నప్పుడు మనం ఈ సిలిండర్ను ఉపయోగించద్దు. ఎందుకంటే అది ఉపయోగించి ఆపరేషన్ చేసినప్పుడు మనకు లోపల రెస్క్యూ చేయడానికి సరిపోయేంత టైం అనేది ఉండదు కాబట్టి. ఇప్పుడు దీంట్లో 300 బార్స్ ఉన్నది, 350 కంటే 350లో 80% కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ సిలిండర్ని మనం రెస్క్యూకి ఉపయోగించవచ్చు. నెక్స్ట్ చేయాల్సిన టెస్ట్ ఏంటంటే హై ప్రెషర్ లీకేజ్ టెస్ట్. ఎందుకనంటే ఈ సిలిండర్కి ఉన్న వాల్వ్స్లో అంటే ఈ హోస్ పైప్స్లో ఎక్కడైనా లీకేజ్ ఉండి ఎయిర్ లీక్ అవుతుందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తాము. ఈ టెస్ట్ చేయడానికి ముందు మనము ఇక్కడ ఉన్న రీసెట్ బటన్ని ప్రెస్ చేసుకోవాలి. ఈ రీసెట్ బటన్ ప్రెస్ చేసి ఈ ప్రెషర్ గేజ్లో ఉన్న ప్రెషర్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ ప్రెషర్ అనేది 1 నిమిషంలో 10 బార్స్ కంటే తగ్గిందనంటే 10 బార్స్ కంటే ఎక్కువగా తగ్గిందనంటే ఈ సిలిండర్ని మనం రెస్క్యూకి ఉపయోగించలేము. ఎందుకనంటే దీంట్లో లీకేజ్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి టైం ఎక్కువసేపు చేయలేం కాబట్టి ఈ టెస్ట్ చేసుకుంటాము. 10 బార్ల కంటే ఎక్కువ తగ్గద్దు. ఇప్పుడు మనం చేయాల్సిన 3వ ముఖ్యమైన టెస్ట్ వచ్చేసి వార్నింగ్ విజిల్ టెస్ట్. ఈ వార్నింగ్ విజిల్ టెస్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రెస్క్యూ చేసే సమయంలో మనము ఎంతసేపు దీన్ని ఉపయోగిస్తామనేది తెలియదు కాబట్టి దీంట్లో ఉన్న ఎయిర్ అయిపోయే మూమెంట్లో మనకు వార్నింగ్ విజిల్ అనేది రావడం జరుగుతుంది. వార్నింగ్ విజిల్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా ఆ రెస్క్యూ ప్లేస్ నుంచి సేఫ్ ప్లేస్కి మూవ్ కావాలి. ఈ టెస్ట్ చేయాల్సిన విధానం ఏంటంటే రీసెట్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత దీంట్లో మనం సిలిండర్ వాల్వ్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత దీంట్లో ఎంత ప్రెషర్ ఉందో మనకి ఇక్కడ చూపెడుతుంది. దాని తర్వాత ఎల్డీవీకి మనం ఎక్కడైతే ఫేస్ మాస్క్కి కనెక్ట్ చేసే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ని క్లోజ్ చేసి పట్టుకొని ఎల్డీవీ డయాఫ్రమ్ని ప్రెస్ చేయాలి. ఇది ప్రెస్ చేసిన తర్వాత దీంట్లో నుంచి మనకు నెమ్మదిగా ఎయిర్ లీకేజ్ అనేది స్టార్ట్ అయింది. ఈ విధంగా ఎయిర్ లీకేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రెషర్ బార్ని చెక్ చేస్తూ నెమ్మదిగా మనం ఎయిర్ అనేది రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రిలీజ్ చేసినప్పుడు ఏ పాయింట్ దగ్గర అయితే మనకు వార్నింగ్ విజిల్ వస్తుందో అబ్జర్వ్ చేయాలి. ఆ వార్నింగ్ విజిల్ రాగానే సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. సాధారణంగా వార్నింగ్ విజిల్ అనేది మనకు సిలిండర్ ప్రెషర్ అనేది 50 బార్స్ కంటే తక్కువ అయినప్పుడు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి 50 కంటే తక్కువ. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ప్రెషర్ 50 బార్స్ కంటే తక్కువ వచ్చిందో అప్పుడు మనకు ఆ విజిల్ సౌండ్ వచ్చింది. దీన్ని బట్టి మనము సిలిండర్లో ఎయిర్ అయిపోతుందని చెప్పేసి సేఫ్ ప్లేస్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మనం ప్రాపర్గా బిఎస్ఎట్ తొడుక్కొని ఈ 3 టెస్టులు చేసిన తర్వాత మాత్రమే ఈ ఎల్డీవీని ఈ ఫేస్ మాస్క్కి కనెక్ట్ చేసి మనం రెస్క్యూ చేయడానికి ఫైర్ గ్రౌండ్లోకైనా లేదంటే రెస్క్యూ ప్లేస్కైనా వెళ్ళాల్సి ఉంటుంది.